అందరికీ నమస్కారం. నా పేరు జీవన్. మేము గుంపులో గోవింద యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ 6 మంత్స్ దాటిపోయింది. సో, రీసెంట్లీ ఈ మంత్ స్టార్టింగ్‌లోనే ఒక 5000 సబ్‌స్క్రైబర్స్ వరకు రీచ్ అయ్యాం. సో, మమ్మల్ని సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. సో, నిన్న ఒక రీల్ చేశా. అందులో ఏంటంటే మాకు ఇంతొస్తుంది, అంతొస్తుంది అని చెప్పాం. ఆబ్వియస్లీ ఆ రీల్ మా డ్యాడీ చూసి ఏంటంటే, "ఏంటి నాన్న నిజంగా మనకు అంతొస్తుందా అమౌంటు" అన్నట్టు అడిగారు. అది కాదు నాన్న, లాస్ట్‌లో ఒక మీమ్ పెట్టాను కదా! ఇవన్నీ నమ్మితే నీ మొహంలాగే హ్మ్. నువ్వు గూడా కన్నాలేసుకొని బతకాల్సొస్తది అని చెప్పాను కదా! అది మీమ్ జస్ట్ కామెడీ కోసం పెట్టానంటే, "ఆహా! అవునా అన్న అర్థం కాలేదు" అన్నట్టు అన్నారు. సో, ఫర్ క్లారిటీ పర్పస్ అది జస్ట్ కామెడీ కోసమే చేసాం. ఈ లాస్ట్ 6 మంత్స్ నుంచి మా యూట్యూబ్ జర్నీ మీతో షేర్ చేసుకుందామని నేను మీ ముందుకొచ్చాను. సో, హౌ ఇట్ ఆల్ స్టార్టెడ్ అంటే టు బి ఫ్రాంక్ ఎలాంటి ప్లానింగ్ ముందు లేదు. జస్ట్ నాకు ఏదో ఒక థాట్ వచ్చింది. మేబీ లాస్ట్ ఇయర్ అనమాట ఐపీఎల్ టైం అప్పుడు ఏంటంటే ఒక చిలక జోష్యం అనేది బాగా క్లిక్ అయింది రీల్స్. చిలకొచ్చి బయట ఈవేళ ఈ టీమ్ గెలుస్తది, ఆ టీమ్ గెలుస్తది అని చెప్తే అది బాగా అప్పుడులో వైరల్ అయ్యిందది. సో, ఆ కైండ్ ఆఫ్ ఏదైనా చేద్దాము కొంచెం కామెడీగా అని యానిమేటెడ్‌ది క్యారెక్టర్స్ యూజ్ చేసి అందులో మా కజిన్ బ్రదర్ భరత్ అన్నయ్య అనమాట బాగా సపోర్ట్ చేశారు. అతనేంటంటే బాగా వాయిస్ అనమాట మిమిక్రీ బా చేస్తారు. సో, ఒక బ్రాహ్మిన్ స్లాంగ్‌లో ఒక జాతకం చెప్పినట్టు అట్లా నేను స్క్రిప్ట్ పంపిస్తూ ఉండేవాడిని రోజు. వాడు వాయిస్ చేసి అట్లా మేము చేసాం వీడియోస్ ఐపీఎల్ టైం అప్పుడు. సో, ఒక 2 మంత్స్ అవి చేసాం గానీ, అంత వ్యూస్ గానీ, అంత రీచ్ రాలేదు. అంటే బేసికల్లీ ఏంటంటే అది కామెడీ గాదు. అంటే ఏదో యాస్ట్రాలజీ ప్రిడిక్షన్ లాగా ఏదో కామెడీ సరదాగా ఇవాళ ఈళ్ళు గెలుస్తారు, ఆళ్ళు గెలుస్తారు, ఈళ్ళకి మంచి రాసి ఉంది అన్నట్టు ఇవాళ పెట్టాం గానీ, సో, మేబీ నాకు అర్థమైంది. ఓకే. మనం ఏంటంటే కంటెంట్ ఏది సెలెక్ట్ చేసుకున్నా అది ఇంపార్టెంట్. సో, ఆ టైం ఇప్పుడేంటంటే బెట్టింగ్ క్యాంపెయినింగ్స్ బెట్టింగ్ యాప్స్ ఎగెయిన్స్ట్‌గా చాలా క్యాంపెయినింగ్స్ అవి జరిగాయి. సో, నా అన్వేషణ వీళ్ళందరూ చాలా చేశారు. సో, అలాంటి టైం అప్పుడు నేను యాస్ట్రాలజీ ప్రిడిక్షన్స్ అలాంటిది కంటెంట్ నేను సెలెక్ట్ చేసుకున్నా. సో, అప్పుడు నేను రియలైజ్ అయ్యి సరే ప్యూర్ కామెడీ మీదే మనం ఇదవుదాం అని చెప్పి నేను అప్పటి నుంచి కొంచెం కామెడీ రీల్స్ చేద్దాము అని చెప్పి నేను కూడా యాక్ట్ చేయడం స్టార్ట్ చేశాం అప్పుడే. అప్పుడే కొంచెం కంటెంట్ రాయడం స్టార్ట్ చేశా. సో, నాకందులో చాలా మా ఫ్యామిలీ బాగా సపోర్ట్ చేసింది. యాక్టింగ్ పరంగా మా సిస్టర్స్, కజిన్ సిస్టర్స్ సిరి గానీ, చిన్ని గానీ అండ్ మా కాలనీలో ఒక సిస్టర్ చోటు అని. సో, వాళ్ళందరూ నాకు బాగా సపోర్ట్ చేశారు. మా వైఫ్ గూడా నాకు బాగా సపోర్ట్ చేసింది రీల్స్ పరంగా. సో, అట్లా అట్లా మెల్లగా వ్యూస్ అనేది అప్పుడు కొంచెం ఇంక్రీజ్ అవ్వడం స్టార్ట్ అయ్యాయి. దాని తర్వాత నాకేంటంటే ఈవెన్ మీమ్స్ గూడా కొన్ని కొన్ని మంచి మంచి ఏవైనా థాట్స్ వస్తే మధ్య మధ్యలో మీమ్స్ ట్రై చేశా. దెన్ అప్పుడేంటంటే ఎక్కువ జనాలు మీమ్స్‌కి బాగా కనెక్ట్ అవుతున్నారు. సో, ఆ రకంగా ఇప్పుడేంటంటే నేను నాకున్న సబ్‌స్క్రైబర్స్‌లో 5000 సబ్‌స్క్రైబర్స్‌లో ఆల్మోస్ట్ ఒక 3500 వరకు ఓన్లీ మీమ్స్ చూసి ఇష్టపడి సబ్‌స్క్రైబ్ అయినోళ్ళే. సో, నేనేంటంటే మెజారిటీ ఇన్ ద ఫ్యూచర్ నేనేంటంటే ఓకే. ఎక్కువ మీమ్స్ మీద కాన్సంట్రేట్ చేద్దాం. జనాలు ఇదే ఇష్టపడుతున్నారు కాబట్టి దాని మీదే కాన్సంట్రేట్ చేద్దాం అని మేబీ నేను ఫ్యూచర్‌లో మీకు ఎవ్రీ వీకు 2 ఆర్ 3 మీమ్స్ చేసి 1 ఆర్ 2 రీల్స్ చేద్దామని మైండ్‌లో ఉంది. అండ్ కమింగ్ టు యూట్యూబ్ మానిటైజేషన్ గురించి చెప్పాలి అంటే లైక్ మనకేంటంటే యూట్యూబ్ స్టూడియో అనేది మనం డౌన్‌లోడ్ చేసుకుంటే ఎన్ని వాచ్ అవర్స్ ఉన్నాయి, ఏంటి అనేది అన్నీ అందులో మనకి క్లియర్‌గా చూపిస్తది. అనలిటిక్స్ అన్నీ గూడా. సో, యూజువల్లీ మనకి చాలా మందికి తెలిసిందే. బట్ అయినా గూడా నేను ఒకసారి చెప్తున్నా. యూట్యూబ్ ఛానెల్‌లో మానిటైజ్ అవ్వాలంటే ఏంటంటే కొన్నుంటాయి స్పెసిఫికేషన్స్. మినిమమ్ 1000 సబ్‌స్క్రైబర్స్ ఉండాలి. సో, అది ఓకే. రీచ్ అయ్యాం. సో, మినిమమ్ 3 వీడియోస్ ఉండాలి. ఆబ్వియస్‌లీ చాలా వీడియోస్ చేశా. ఒక 290 ప్లస్ చేశా. సో, ఇంకొక ఇదే మెయిన్ అన్నిటికంట మోస్ట్ డిఫికల్ట్ థింగ్ ఇదే. ఇదేంటంటే లైక్ లాస్ట్ 90 డేస్‌లో ఆల్మోస్ట్ 10,000,000 వ్యూస్ రావాలి. ఓకే. మన షార్ట్స్‌కి. సో, అది ఏంటంటే అది చాలా కష్టం. సో, మోర్ సెలబ్రిటీస్‌కి వాళ్ళకి వీళ్ళకి తప్పితే నార్మల్ కామన్ మ్యాన్‌కి 10,000,000 వ్యూస్ వరకు రీచ్ అవ్వాలంటే బాగా ఎక్కువ చాలా ఎక్కువ సబ్‌స్క్రైబర్స్ ఉండి ఎక్కువ రీచ్ ఎక్కువ అవ్వాలి. వ్యూస్ చాలా ఇవ్వాలి. సో, నాకు తెలిసి నేను లాస్ట్ 90 డేస్ చూస్తే ఆల్మోస్ట్ 5,000,000 వరకే ఉన్నాయి వ్యూస్. సో, మేబీ ఇప్పుడు నేను కష్టపడి ఇది చేసినా గూడా ఇప్పుడు ఈ మంత్ ఇన్ని మిలియన్ వ్యూస్ వచ్చినా మళ్ళీ ఆ ముందు నెలది పోద్ది. సో, ఇప్పుడు అది కొంచెం కష్టం. సో, మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఏం చేస్తారంటే యూట్యూబ్ ఛానెల్లు లాస్ట్ 1 ఇయర్‌లో
4000 వాచ్ అవర్స్ కోసమే ట్రై చేస్తారు. సో దానికి ఎక్కువ లాంగ్ వీడియోస్ కూడా పెడతా ఉంటారు. సో అంటిల్ నౌ నేనేంటంటే చాలా అంటే ర్యాండమ్‌గా ఏది పడితే అది పెట్టేసా లాంగ్ వీడియోస్‌లో. మేబీ ఇనీషియల్లీ స్టార్టింగ్‌లో ఏదో కొన్ని సాంగ్స్ ఏవో పెట్టాను. దాని తర్వాత ఏంటంటే ఆహ్, లైక్ అంటే మన హీరోస్ పరంగా టాప్ 10 మూవీస్ ఆఫ్ హీరోస్ అని అట్లా పెట్టాం. మేబీ దాని తర్వాత లైక్ పబ్లిక్ టాక్స్ కూడా, అంటే శ్రీకాకుళంలో అసలు పబ్లిక్ టాక్స్ పెద్దగా అంత ఎక్కువ జరగట్లేదు అని అది అలా స్టార్ట్ చేశా. బట్ ఏమైందంటే యూజువల్లీ నేను చేసిన వీడియోలు నేనే ఎంజాయ్ చేయట్లే. అంటే ఆ పబ్లిక్ టాక్స్ ఏంటి 1 ఆర్ 2 డేసే చూస్తారది. అది కూడా ఫస్ట్ డే ఎట్లా ఉందంటే ఎవరు గూడా జెన్యూన్‌గా చెప్పట్లేదు మూవీ గురించి. మాక్సిమం ఫస్ట్ రోజు ఫస్ట్ షో అంటే అందరూ ఫ్యాన్స్ వస్తున్నారు. బావుంది, బావుంది, బావుంది అనేస్తున్నారు. దాని తర్వాత ఏంటంటే ఎవరికైతే నాన్ ఫ్యాన్స్ కూడా ఏంటంటే బయటికి ఏదైనా నెగెటివ్‌గా ఉన్నా చెప్పడానికి ఇష్టపడట్లే. ఓకే. అండ్ అమ్మాయిలైతే అసలు మాట్లాడట్లేదు. సో అండ్ నాకేమన్నది అనిపించిందంటే నేను గూడా అసలు పర్సనల్‌గా నేనే ఒక మూవీ చూసి చెప్పడానికి ఇష్టపడను. ఎందుకంటే వాళ్ళు పాపం ఎంతో కష్టపడి చేస్తున్నారు. మనం ఒక చిన్న రీల్ చేయడానికే చాలా కష్టపడి ఈ వ్యూస్ రాకపోతే ఫీల్ అయిపోతున్నామే. ఒక మూవీ అంటే ఎంతో పెద్ద టీము, ఎంతో చాలా కష్టపడతారు. దాని గురించి మనం నెగెటివ్‌గా చెప్పడం తప్పు అని చెప్పి నేనే స్పెసిఫిక్‌గా ఒక మూవీ గురించి రివ్యూ చెప్పడానికి నేను పెద్దగా ఇష్టపడను. సో ఫర్ సపోజ్ నేను లైక్ మొన్న 'కాంతార' గూడా మూవీ చాప్టర్ 1 చూసా. అది అసలు అద్భుతంగా చాలా బాగుంది. నాకు చాలా నచ్చింది. బట్ ఏంటంటే ఓకే. 1 కంటే ఈ మూవీ ఇంకా అంతకు మించి అని చెప్పొచ్చు గానీ, ఇంకా ఇఫ్ ఐ స్టార్ట్ సేయింగ్ అబౌట్ దట్ మూవీ ఒక 5 నిమిషాల్లో దాని గురించి ఎక్కువ చెప్పాననుకోండి, ఏముంది అందులో మెయిన్ బెస్ట్ సీన్స్ అన్నీ అవన్నీ నేను ముందే చెప్పేస్తే మూవీ చూసే వాళ్ళకి ఆ ఇంట్రెస్ట్ పోద్ది. సో అందుకే నేనైతే అది చేయడానికి ఇష్టపడను. సో ఇంకా నేను ఎప్పటినుంచో చేద్దాం అనుకున్నది ఏంటంటే లైక్ నేను ఒక మూవీ లవరు. లైక్ మూవీస్ చాలా ఎక్కువ చూస్తూ ఉంటా. సో మూవీస్ గురించి నాకున్న నాలెడ్జ్ చెప్దాము. ఏ సినిమాలు బావుంటాయి, ఏంటి అని అలా చెప్దాం అనుకున్నాను. బేసికల్ అలా చెప్పినోళ్ళు చాలా మందున్నారు. నేను ఏంటి వాట్స్ సో స్పెషల్ ఇన్ మీ, నేనేంటి కొత్తగా చెప్పగలను అని ఆలోచించా. సో మేబీ కొన్ని నేను ఫర్ సపోజ్ కొత్త టాపిక్స్ ఎంచుకున్నాను. నేను ఇలాంటి టాపిక్స్ ఎవరైతే ఇప్పటిదాకా చేయలేదో అలాంటివి కొంచెం డిఫరెంట్ టాపిక్స్ సెలెక్ట్ చేసుకొని అలాంటివి చెప్దాము. సో నేను గూడా నాకున్న నాలెడ్జ్ షేర్ చేద్దాం. ఓకే. మేబీ మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ గూడా ఏంటంటే ఎప్పుడైనా ఏదైనా మూవీ చూడాలంటే నన్ను అడుగుతా ఉంటారు. ఇదిగో ఈ వీకెండ్ ఏ మూవీ చూస్తే బావుంటది చెప్పు అంటే, నేను డైలీ ప్రతిరోజు ఒక మూవీ చూస్తా ఉంటాం కాబట్టి ఓవరాల్‌గా అన్ని వుడ్లు కవర్ చేస్తూ ఉంటా. అదే హాలీవుడ్, బాలీవుడ్, టాలీవుడ్, కాలీవుడ్ అన్నీ సౌత్ ఇండియన్ అన్ని లాంగ్వేజ్ అన్నీ కవర్ చేస్తూ ఉంటా. సో అట్లాగేంటంటే వాళ్ళకి ఎప్పుడు నేను రికమెండ్ చేస్తూ ఉంటా. ఓకే. ఈ మూవీ చూడు ఇది బావుంటది. అట్లా చేస్తుంటే వాళ్ళేంటంటే నా మూవీ సెలక్షన్ వాళ్ళు ఇష్టపడతారు. నువ్వు మంచి చెప్తావు మూవీస్ అని. సో, సో మేబీ నాకేంటంటే అదే ఇప్పుడు నా యూట్యూబ్ ఇదంతా నా ఫ్యామిలీ అని ఇప్పుడు ఫీల్ అవుతున్నా. మన వాళ్ళందరికీ గూడా ఇది షేర్ చేద్దామని, నాకున్న నాలెడ్జ్ చెప్దామని నేను అనుకుంటున్నాను. సో, సో ఈ జర్నీ నెక్స్ట్ ఇంకొక 5, 6 మంత్స్‌లో ఒక 40-50 వీడియోస్ వరకు ప్లాన్ చేద్దామని నా థాట్ ఉంది. ఆల్రెడీ ఇప్పుడు మేబీ నెక్స్ట్ వీక్ ఒక 2 వీడియోస్‌తో మీ ముందుకొస్తా లాంగ్ వీడియోస్‌తో. సో ముందే చెప్తున్నాను టాపిక్ ఏంటంటే ఏం సెలెక్ట్ చేసుకున్నానంటే, మనం ఏదైనా మూవీ చూసామంటే లాస్ట్ 10 నిమిషాల్లో అదిరిపోయే ట్విస్ట్ ఉంటది చూసారు. సో ద బెస్ట్ ప్లాట్ ట్విస్ట్ ఇన్ ద లాస్ట్ 10-15 మినిట్స్. ఇప్పుడు అంటే ఫర్ ఎగ్జాంపుల్ 'కేర్ ఆఫ్ కంచరపాలెం' చూడండి. మూవీ అంతా అలా స్మూత్‌గా ఉంటది. సో మామూలుగా చూస్తాం. మేబీ లాస్ట్ 5 మినిట్స్‌లో ఆ ట్విస్ట్ తెలిసాక ఓడియమ్మ! ఇప్పుడు దాకా చూసింది ఇదా అనే ఫీలింగ్ వస్తది. అంటే అప్పటిదాకా ఒక పర్స్పెక్టివ్‌లో చూసి లాస్ట్‌లో మొత్తం అది మనం మైండ్ అనేది వావ్! అనే ఫ్యాక్టర్ అలా మనకి అనిపిస్తది కదా! అలాంటి సినిమాలతో మీ ముందుకొద్దామని. సో అలాంటివి ఎవరైనా చేశారా అంటే చేశారు ఆల్రెడీ. యూట్యూబ్‌లో ఆల్రెడీ ఒక 2, 3 వీడియోల వరకు చేశారు. సో నేనది చూస్తే ఏంటంటే ఆ టాప్ 10 సినిమాలు చూసినప్పుడు ఏంటంటే ఒక 5 సినిమాలు నాకు నచ్చినవి ఉన్నా, 5 నచ్చనివి లేవు. నా టాప్ 10 వేరేగా ఉంటాయి. సో మేబీ ఓకే. ప్రతి ఇద్దరికి మారిపోతూ ఉంటాయి. సో నేనేమనుకుంటున్నానంటే నేనిప్పుడు మొన్న లిస్ట్ ప్రిపేర్ చేసినప్పుడు చాలా వచ్చేసాయి. లాస్ట్ 10 నిమిషాల్లో ఉన్న ట్విస్టులు అంటే ఫస్ట్ హాలీవుడ్ చెప్దాం అనుకుంటున్నా. సో అందులో చాలా సినిమాలు వచ్చేసాయి. దగ్గర 40-45 వరకు వచ్చేసాయి లాస్ట్ 10 నిమిషాల్లో ఉన్న ట్విస్ట్‌వి. సో అన్నీ ఫిల్టర్ చేసి ఒక 25 వరకు తీసుకొచ్చా. సో మేబీ మీకు నెక్స్ట్ 2, 3 డేస్‌లో ఆ వీడియో అనేది మీకు రిలీజ్ చేస్తా. టాప్ 25 విత్ బెస్ట్ ప్లాట్ ఎండింగ్ మూవీస్. సో నాకు ఈ జర్నీలో ఇక నుంచి నేనే ఈ 40-50 వీడియోస్ అన్నీ కూడా నేనే చెప్దాం అనుకుంటున్నా లాంగ్ వీడియోస్‌లో. కంప్లీట్‌గా నాకున్న మూవీ నాలెడ్జ్ పరంగా ఏ సినిమాలు బావుంటాయి అనేది. సో నన్ను మీరు ఖచ్చితంగా సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను.
సో కమింగ్ టు మై యూట్యూబ్ మానిటైజేషన్ గురించి వస్తే మాత్రం ప్రెజెంట్ అయితే నేను లాంగ్ వీడియోస్ మీద ఎక్కువ అంత మంచి కంటెంట్ నేను ఇవ్వలేదు. కమింగ్ టు ఫ్రాంక్లీ స్పీకింగ్, లాంగ్ వీడియోస్లో అయితే అంత మంచి కంటెంట్ నేను ఇప్పటిదాకా ఇవ్వలేదు, అందుకే ఎక్కువ వ్యూస్ రాలేదు. సో మేబీ ఇక్కడ నుంచి నేను మీకు మంచి క్వాలిటీ కంటెంట్ మంచిగా మీ అందరికీ ఇష్టపడే నచ్చే సినిమాలే చెప్తాను. మేబీ అది కూడా ఏంటంటే అన్నీ లైక్ ఇప్పుడు ఒక ఇంగ్లీష్ మూవీస్ గురించి చెప్పినా కూడా అది అందులో తెలుగు ఆడియోలో ఉందా, ఏ ఓటీటీలో ఉంది, అది ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా లేదా. సో మెయిన్ ఈ 3 పాయింట్స్ క్రైటీరియా పెట్టుకొని మ్యాక్సిమం జస్ట్ సినిమా గురించి ఎక్కువ చెప్పను, మూవీ పేరు చెప్తాను, ఆ మూవీ 1 లైన్లో చెప్పేసి ఈ మెయిన్ ఈ 3 క్రైటీరియా పెట్టుకున్నాను. అది ఏ ఓటీటీలో ఉంది, దాని తెలుగు ఆడియో ఉందా లేదా, అండ్ ఇది ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా లేదా. సో ఇది మీకు ఆల్మోస్ట్ మంచి మంచి కంటెంట్తో మీ ముందుకు వస్తాను. సో ఇప్పుడు దాకా నన్ను సపోర్ట్ చేసినందుకు అందరికీ థ్యాంక్ యూ సో మచ్.